కౌశిక్ రెడ్డి కమెంట్స్ చేసిన తర్వాత అరికెపూడి గాంధీ ఎలా స్పందించారో మనం చూసాం. ఆయన తాజాగా మళ్ళీ మాట్లాడారు. కౌశిక్ రెడ్డి మనతో పాటు కౌశిక్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. కౌశిక్ రెడ్డి చెప్పండి, ఈ రోజు 11 గంటలకు అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తాను అని సవాల్ చేసిన మీరు సడన్ గా ప్రోగ్రామ్ ని రేపటికి పోస్ట్ పోన్ చేసుకున్నారు. నిన్న మీరు చేసిన కమెంట్స్ మీకు సబబనే అనిపిస్తోంది? అంటే చీర గాజులు చూపిస్తూ మాట్లాడిన మాటలు 101% మీకు ఒక్కటే చెప్తున్నా, చీర గాజులు చూపించిన సబ్జెక్ట్ ని దాన్ని వాళ్ళు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ తెలంగాణ రాష్ట్రంకి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కేటీఆర్ గారిని చీర కట్టుకొని నువ్వు బస్సు ఎక్కువ అని అన్నాడు. దీనికి ఇన్స్పిరేషన్ చేసింది ఎవరు? ఇవాళ రేవంత్ రెడ్డి గారే చేసిరు కదా. రేవంత్ రెడ్డి గారిని చూసే మేము నేర్చుకున్నాం ఇదంతా. రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడినాము. నంబర్ 1. నంబర్ 2, సబ్జెక్ట్ ఏంది? 11 o'clock కి వస్తా అని చెప్పిన సందర్భంలో నా ఇంటి బయట మొత్తం పోలీసు వాళ్ళని పెట్టి నన్ను రానియకుండా ఇలా హౌస్ అరెస్ట్ చేసి మేము పంపించమని ఏసీపీ గారు, సిఐ గారు, ఈడున్న సిపి గారు అందరు మేము పంపించాం సార్, మీరు హౌస్ అరెస్ట్ అని చెప్పి చేస్తా ఉన్నారు. మరి గాంధీకి అంత దమ్ముంటే పోలీసు వాళ్ళని వెనుకకు రమ్మని చెప్పు. ఆయన ఏందో నేనేందో 1-on-1 చూసుకుందాం, రమ్మని చెప్పు. అరికెపూడి గాంధీ ఇంటి ముందు కూడా పోలీస్ బందోబస్తు ఉందండి. అవును, వాళ్ళ గవర్నమెంట్ కదా. ఆయన ఉన్నాడు. ఇలా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని ఆయన చెప్పిండు. నేను ఒక్కటే అడుగుతున్నా అండి, ఇలా బ్రోకర్ ఎవరు? 2014లో చంద్రబాబు నాయుడు పార్టీలో గెలిచి జాయిన్ అయ్యిండు బీఆర్ఎస్ పార్టీలో, చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసి. మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. అంటే ఇలా బ్రోకర్ ఎవరు? బ్రోకర్ అనేట ఆయన గాంధీ గారు. 101% గాంధీ గారు చక్కగా జవాబు చెప్పాలి. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అన్నావు కదా. మీ ఇంటికి వచ్చి మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని మనం పార్టీ ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుందాం. వాట్ ఈజ్ రాంగ్? వై ఆర్ యూ సో స్కేర్డ్? విడ్రా చెప్పి పోలీసు వాళ్ళని పెద్ద పెద్ద మాటలు మాట్లాడు కాదు కదా. 101% ఈ వీళ్ళకి గజ గజ వణుకుతుంది. కోర్టు ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళకి గజ గజ వణుకుతా ఉన్నారు. 101% ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా బై ఎలక్షన్లు రాక తప్పదు. ఒక్కసారి సూటిగా చెప్పండి, మీరు పోలీస్ బందోబస్తు ఉంది కాబట్టి వెళ్ళలేకపోతున్నారా, లేకపోతే ఎవరు లేరు కాబట్టి మీతో పాటు ఇంకా అసలైన వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి రేపు వెళదాం పోస్ట్పోన్ చేసుకున్నారా? 100 నేను పోలీస్ ని విత్డ్రా కమ్మనండి, నేను రెడీ అవుతా. ఇప్పుడు విత్డ్రా కమ్మనండి, వి విల్ గో. అంటే రేపు కూడా పోలీస్ బందోబస్తు ఉంటుంది కదా? ఎందుకుంటుంది? రేపు నేను పోలీస్ బందోబస్తు అవసరం లేదు అని గాంధీ గారే అన్నారు కదా. అవసరం లేదు, పోదాము చూసుకుందాం. కాదండి, ఇప్పుడు ఎలా అయితే సిచ్యువేషన్ ఉందో రేపు కూడా అలాగే ఉంటది. ఇప్పుడు మీ ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర పోలీసులు ఉన్నారు, రేపు కూడా ఉంటారు. అంటే సవాలు కాలం పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తారా? ఇది ఎలాగో అయ్యేది కాదులే అని ఊరికే సవాల్ విసిరేశారా? మీకు ఒక్కటే మాట చెప్తున్నాను, మీరు సబ్జెక్ట్ డైవర్ట్ చేయాల్సిన పని ఏం లేదు. స్ట్రేట్ ఆన్సర్, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. నంబర్ 1. నంబర్ 2, ఒకటే కావాలి మాకు. ఇవాళ నువ్వు బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీవా చెప్పు జవాబు. నాకు కావాల్సిన ఆన్సర్ అది. నీవు కాంగ్రెస్ పార్టీలో చేరినవని నువ్వే స్టేట్మెంట్ ఇస్తే, నీకు దమ్ముంటే, నువ్వు మొగోనివే అయితే, నువ్వు అంత పెద్ద మొగోనివే అయితే రాజీనామా చేయి. రాజీనామా చేసి రేపు ఎలక్షన్ లో చూసుకుందాం. ఆల్రెడీ అరికెపూడి గాంధీ క్లారిటీ ఇచ్చారు, తాను ప్రతిపక్ష నాయకుడినే, బీఆర్ఎస్ లోనే ఉన్నాను. ప్రతిపక్ష నాయకుడు ఎట్లయితాడు? అది ఓకే, టీఆర్ఎస్ ఓకే రైట్, ప్రతిపక్ష నాయకుడు కదా. చలో టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకొని ఇప్పుడు భవన్ కి రమ్మనండి, ప్రెస్ మీట్ భవన్ లో పెడదాం. టీఆర్ఎస్ కండువ కప్పుకొని నేను టీఆర్ఎస్ పార్టీ నేను కాదు, తెలంగాణ భవన్ కి రమ్మని చెప్పండి. ఎస్, మాకు కూడా కావాల్సింది క్లారిటీయే. ఈడ వ్యక్తిగత పంచాయతీలు నాకు ఆయనకి ఏం లేవు కదా. మాకు కావాల్సింది క్లారిటీ. మా పార్టీ అని నువ్వు కండువ కప్పుకో, టీఆర్ఎస్ కండువ కప్పుకో, బీఆర్ఎస్ కండువ కప్పుకో, తెలంగాణ భవన్ కి రా, ప్రెస్ మీట్ పెట్టు, చెప్పు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. మేము నేనే చెప్పినా కదా నిన్న ప్రెస్ లో, నేను వివేక్ గారు నీకు బొకే ఇచ్చి స్వాగతం పలుకుతాము, యూ ప్లీజ్ కమ్ అని నేను చెప్పినా కదా. ఆస్క్ హిమ్ టు కమ్. ఏడ క్లారిటీ ఇచ్చిండు? ఆయన వీడియో కూడా నిన్న లైవ్ లో చూపించిన. ఇప్పుడు ఒక 1 hour లో ప్రెస్ మీట్ పెడతా. 1 hour లో ప్రెస్ మీట్ అంటున్నది ఏంటంటే, కౌశిక్ గారు కేసీఆర్ కి తనకి ఎలాంటి విభేదాలు లేవు, తాను ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడినే అని చెప్పి ఆయన. సరే మీరు నాకు చెప్పండి. మీరు ఇప్పుడు నేను ఆన్లైన్ లో ఉన్నా, కావాలంటే మీ స్టూడియోకి వచ్చి మాట్లాడతా.
ఐ విల్ కమ్ టు యువర్ స్టూడియో అండ్ షో యూ లైవ్. ఆయన వీడియోస్ మీకు మీ దగ్గర కూడా ఉండొచ్చు, నిన్న నేను చూపించిన. దయచేసి అవి ప్లే చేయండి ఒకసారి, ఆయన ప్లే చేయండి. కేసీఆర్ గారితో ఆయనకి ఏమి ఇబ్బంది లేకపోతే ఆయన స్వాగతం పలుకుతున్నాము. ఎస్, ఆయన తాజాగా మాట్లాడిన వ్యాఖ్యలే నేను చెప్తున్నానండి. మరి కాసేపట్లో ఆయన మాట్లాడింది కూడా ప్లే చేస్తాము. ఆయన చెప్పింది మీకు చెప్తున్నా. ఇప్పుడు మీకు నేను ఏం చెప్తున్నా, గాంధీ గారిని మేము స్వాగతం పలుకుతున్నాం అంటున్నాం కదా. నేను ఇవాళ నేను వాళ్ళ ఇంటికి పోయి గొడవ పెట్టుకోవడానికి పోతలేను కదా. నేను వాళ్ళ ఇంటికి పోయేది ఆయన, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అన్నాడు, నా సహచరుడు కాబట్టి పోతా అని చెప్పిన. ఎస్, నేను పోతా. మీకు కేసీఆర్ గారితో విభేదాలు లేకపోతే యూ ప్లీజ్ కమ్, యూఆర్ వెల్కమ్. కేసీఆర్ గారి దగ్గరికి నీకు మంచిగా నేనే బొకే పెట్టి మేము 10 మంది ఎమ్మెల్యేలను కలిసి ఆయన తీసుకొని పోతాం. ఆస్కిమ్ టు కమ్. కేసీఆర్ గారి దగ్గరికి పోదాము, ప్లీజ్ ఆస్కిమ్ టు కమ్. వీఆర్ రెడీ టు టేక్ ఇన్. వాట్ ఈస్ దిస్ ప్రాబ్లం? మాకు కూడా ప్రజలకి క్లారిటీ కావాలనే మేము అడుగుతున్నాం కదా. అదే కావాలి కదా. నీకు నాకు వ్యక్తిగత పంచాయతీలు లేవు కదా, నీకు నాకు భూ తగాదాలు లేవు కదా. నువ్వు యు ఆర్ వెల్కమ్, యూ ప్లీజ్ కమ్. నేను ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని నేను సమర్థిస్తున్నా. నువ్వు కేసీఆర్ గారికి విభేదాలు లేవంటున్నావు, చాలా సంతోషం. నీకు విభేదాలు లేకో నువ్వు కూడా కేసీఆర్ గారి అభిమానివి, నేను కూడా కేసీఆర్ గారి అభిమానినే. సో ఇద్దరం కలిసి కేసీఆర్ గారి దగ్గరికి పోదాం కదా. వై ఆర్ యూ నాట్ కమింగ్? యూ ప్లీజ్ కమ్. నీకేమంటున్నా, నీకు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తామంటున్నా నేను. ఇప్పుడు ఒకవేళ మీరు రాని పక్షంలో ఉన్నారు, 11 గంటలకి వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. 12 గంటలకు ఆయన వస్తానంటున్నారండి. ఒకవేళ రాకపోతే 12 గంటలకు ఆయన వస్తానంటున్నారు. ఎవరే వెల్కమ్? నన్ను పోలీసు వాళ్ళు పోనిస్తే నేను పోనీకే రెడీ. నన్ను పోలీసు వాళ్ళు పోనీయకపోతే నువ్వు యూ కమ్, వెల్కమ్. యూఆర్ ఆల్సో వెల్కమ్ టు మై హౌస్. నన్ను అడిగి ఈ నుంచి నన్ను అడిగి రాణిస్తలేరు కదా. నువ్వు వస్తావంటే వెల్కమ్. యూ ప్లీజ్ కమ్ టు మై హౌస్, యూఆర్ ఆల్సో వెల్కమ్. మంచిగా ఇద్దరం కలిసి మళ్ళీ ఇక్కడ నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాం. వాట్ ఈస్ రాంగ్? దెర్ ఇస్ నథింగ్ రాంగ్ కదా. నేను నీ ఇంటికి వచ్చినా నువ్వు నీ ఇంటికి రానికైతే నన్ను రాణిస్తలేరు. మీకు మాట్లాడే అర్హత లేదు, నేను చాలా సీనియర్ సభ్యుడిని ఇక్కడ, ఆయనకు అసలు మాట్లాడే అర్హత లేదు అని అంటున్నారు. ఒక్క నిమిషం, సీనియర్ సభ్యుడు దేనికి? బ్రోకరిజం కా? దేనికి బ్రోకరిజం కా? నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర గెలుస్తావు, మోసం చేసి బీఆర్ఎస్ లో చేరుతావు. బీఆర్ఎస్ కేసీఆర్ గారితో గెలుస్తావు, బీఆర్ఎస్ ని మోసం చేసి కాంగ్రెస్ లో పోతావు. ఇదా నీ చరిత్ర? నువ్వు చేసేది బ్రోకరిజం, నువ్వు చేసేది బ్రోకర్వి. నువ్వు నీ చరిత్ర చీటర్గానే ఒక చరిత్రగా నిలబడిపోయింది. అసలు పిఎస్సి చైర్మన్ నువ్వు ఎట్లయితావు? పిఎస్సి చైర్మన్ నువ్వు ఎట్లయితావు? అసలు పిఎస్సి చైర్మన్ కి మా పార్టీ అధ్యక్షుడు, మా సిఎల్పి లీడర్ అయిన కేసీఆర్ గారు ఎలక్ట్ చేస్తారు. మేము ఏపించింది ఎవరిని? హరీష్ రావు గారిని, ప్రశాంత్ రెడ్డి గారిని, గంగ్ల కమలాకర్ గారిని. హరీష్ రావు గారిని ఎట్లా ఎగరగొట్టి నువ్వు పిఎస్సి చైర్మన్ గాంధీ గారు ఎట్లయిండు? మరి నాకు కావాలి ఇది. అసలు నువ్వు నామినేషన్ కూడా వేయకుండా పిఎస్సి చైర్మన్ ఎట్లయినావు? ఇవన్నీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. 13 మంది నామినేషన్ వేసిన తర్వాత మీరు ప్రెస్ మీట్ లాస్ట్ టైం పెట్టిన ప్రెస్ మీట్ లోనే ఇప్పుడు చైర్లో గాజులు అవన్నీ చూపించారు. ఇప్పుడు ప్రెస్ మీట్ మళ్ళీ పెడుతున్నారు. ఈసారి ఎలా చెప్పబోతున్నారు? ఏం చూపించబోతున్నారు? నేను 1 అవర్ లో నేను ఇప్పుడు రెడీ అయి బయలుదేరుతున్నా. నేను గాంధీ గారి ఇంటికే బయలుదేరుతున్నా. ఐఎమ్ స్టార్టింగ్ రైట్ నౌ. నా కార్ ఎక్కిపోతున్నా. నేను ఒక్కనే వస్తా అని చెప్పిన ఒక్కనే వస్తా, బరాబర్ వస్తా, బయలుదేరుతా. ఇప్పుడు బయలుదేరుతున్నా. నువ్వు కేసీఆర్, నేనేం గొడవకు బయలుదేరతలేను. నువ్వు కేసీఆర్ గారి దగ్గరికి వస్తా అన్నావు, రా కేసీఆర్ దగ్గరికి. వదలకపోతే అప్పుడేం చేస్తారు? అరే మీకు ఏం చెప్తున్నానండి, లేకపోతే నన్ను వదలకపోతే ఆయన వస్తానన్నాడు కదా 12 o'clock. ఆయన వస్తే ఆయన తీసుకొని పోతా. అల్టిమేట్లీ ఆయన బీఆర్ఎస్ పార్టీయా కాదా మొత్తం ప్రపంచానికి తెలవాలి. ఇవాళ మొత్తం ప్రపంచానికి, తెలంగాణకి మొత్తము ప్రపంచానికి మొత్తం ఇవాళ ఆయన బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీ అనేది తెలవాలి. సో ఆయన బీఆర్ఎస్ కి వస్తాడు అంటే వీఆర్ వెల్కమింగ్ హిమ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫైట్ విత్ హిమ్. ఐఎమ్ వెల్కమింగ్ హిమ్. వాట్ ఈస్ రాంగ్? యూ కమ్. నో, వీ విల్ గో టుగెదర్ టు కేసీఆర్స్ హౌస్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అంటే కౌశిక్ గారు, ఇక్కడ ఆయన అరికపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలో లేరు అనడానికి మీరు చెప్తున్న రీజన్ ఏంటంటే పార్టీ అధ్యక్షుడు ఆయన నామినేట్ చెయ్యలేదు, మీరెలా పిఎస్సి చైర్మన్ అవుతారు అని? కాదు. నంబర్ 1, ఎస్, మీరు అన్నది కూడా 100% రైట్. పార్టీ అధ్యక్షునిగా మేము నామినేట్ చేయలేదు. మా సిఎల్పి లీడర్ ఆయన నామినేట్ చేయలేదు. పిఎస్సి చైర్మన్ గా మేము హరీష్ రావు గారిని నామినేట్ చేసుకున్నాము. మా ఎల్పీలో మేము దాంతో ప్రశాంత్ రెడ్డి గారు, గంగ్ల కమలాకర్ గారిని చేసుకున్నాము. హరీష్ రావు గారిని ఎగిరిపోయి ఈయనది ఎట్లా వస్తుంది అనేది నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్, ఆయన బీఆర్ఎస్ పార్టీ కాదు అని నేనేమంటలేను.
ఆయన నోటితోనే ఆయనే తనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పింది కనుగొప్పుకొని ఉన్న వీడియో ఉన్నది, మీకు ఇప్పుడే పంపిస్తా, ఒకసారి దయచేసి నేను రిక్వెస్ట్ చేరలేదు అని చేస్తున్నా. కూడా ఆయనే చెప్తున్నారు కదా, అరే చేరలేదు మీరు అని కూడా. మెడల అరే చేరలే అంటుండు కదా, నేనేమంటున్నా నువ్వు చేరలే అని నువ్వు అంటున్నావు. ఓకే వెల్కమ్, ఇద్దరం కలిసి ఇప్పుడు కేసీఆర్ దగ్గరకు పోదాం. నువ్వు బీఆర్ఎస్ కండువ కప్పుకో, నేను కూడా బీఆర్ఎస్ కండువ కప్పుకో, ఇద్దరం కలిసి పోదాం. బీఆర్ఎస్ భవన్ లో వచ్చి తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గరికి నేనే తీసుకొని పోతారా? మీరు ఒక్కరే వెళ్తున్నారని మీతో పాటు ఎవరైనా ఉంటున్నారా ఇప్పుడు? అరే సింహం సింగిల్ గా వస్తుంది, అర్థమైందా? సింహం సింగిల్ గా వస్తుంది, సింగిల్ గా వస్తా అని చెప్తే సింగిల్ గా వస్తా, దమ్ము తీసిపెట్టమని చెప్పు. ఈడ బరాబర్ బయలుదేరుతా, నేను ఏమంటాడో చూస్తా, ఆయన సంగతి ఏందో చేస్తా. ఇప్పుడు పోతా కంపల్సరీ. కానీ కౌశిక్ గారు, ప్రస్తుతం సింహం పోలీస్ బందోబస్తు మధ్యలో ఉంది కదా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మరి నేను ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు కదా, నేను సిపి గారు ఫోన్ చేసిన, ఫోన్ ఎత్తట్లేదు. ఏసీపీ గారు నేను పోనీయా అంటుండు, సిఏ గారు నేను పోనీయా అంటున్నాను. పోనీయాలని నేను అంటున్నా, దాంట్లో నా తప్పేముంది? నేను నంబర్ 1 ఇక్కడ నాకు ఒకటే కావాలండి. మై ఇంటెన్షన్ ఇస్ సింపుల్ అండ్ స్ట్రైట్. మై ఇంటెన్షన్ ఇస్ ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని ఆయన చెప్తున్నాడు. నేనేమంటున్నాను, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేవే కదా, మన ఇద్దరం కొట్టుకున్నాడు వద్దు, తిట్టుకున్నాడు వద్దు, ఈ తలలు బాగా కొట్టుకున్నాడు అవసరం లేదు. మనకు స్ట్రేట్ గా కావాల్సింది ఏంటంటే, మీరు బీఆర్ఎస్ పార్టీలో మీరు సభ్యుడు అంటుండు, మన తెలంగాణ భవన్కి పోయి మన ప్రెస్ మీట్ పెడదాము. ఎస్ ఐ హావ్ నాట్ జాయిన్డ్ కాంగ్రెస్, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పండి. అక్కడి నుంచి స్ట్రేట్ గా కేసీఆర్ గారి దగ్గరికి పోదాము. సో వాట్ ఈస్ రాంగ్? ఐఎమ్ వెల్కమింగ్ హిమ్ కదా, వీఆర్ నాట్ గోయింగ్ టు ఫైట్. అప్పుడు ఆయన పిఎస్సి చైర్మన్ అయినా మీకు ప్రాబ్లం ఏం లేదా? అలా జరిగింది అరే రమ్మని చెప్పండి. అది నేను ఎవరు చెప్పడానికి? అది మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటాడు. ఐఎమ్ నాట్ ఇన్ దట్ పొజిషన్ టు సే వెదర్ పిఎస్సి చైర్మన్ తనకి ఓకేనా కాదా అనడానికి. హూ యామ్ ఐఎమ్ జస్ట్ అన్ ఎమ్మెల్యే ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. అది మా పార్టీ నిర్ణయము. మా పార్టీ నిర్ణయం ఆల్రెడీ హరీష్ రావు గారు చైర్మన్ ఉంటారనేది నిర్ణయం తీసుకున్నారు. కౌశిక్ గారు, ఒకసారి అరికపూడి గాంధీ తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారండి, మీకు సంబంధించి ఆయన మాట్లాడారు. ఒకసారి విని తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఒక్కసారి అరికపూడి గాంధీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏంటో చూద్దాం. బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం. చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడక నువ్వు నేను తేల్చుకుందాం రా, ధైర్యం ఉంటే నా కొడక, లేకపోతే నేను వస్తా. బ్రోకర్ నా కానీ ఇప్పుడు ఏవైతే మీరు అంటున్నారో అవే పదాలు ఆయన కూడా అంటున్నారు. ఇప్పుడు ఒకే పార్టీలో ఎవరికి వాళ్ళు మీకు మీరే ఆ పదాలు వాడుకుంటున్నారని ప్రజలు చూస్తున్నారు. నేను మీకు ఒక్కటే ముచ్చడి చెప్తున్నా, ఆయన 65 ఏళ్ళ ముసలోడు, ఆయనకే అంత దుల ఉంటే నేను 39 ఏళ్ళ యువకుడిని, నేను ఎన్ని మాటలు మాట్లాడొచ్చు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. రెండోది, ఇలా బ్రోకర్ గాడు ఉన్నాడు. బ్రోకర్ గాడు అంటే ఎవరు? పూటకో పార్టీ మారేటోడు బ్రోకర్ గాడు, నేను కాదు కదా. 2014లో చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసి బీఆర్ఎస్ లో చేరిన బ్రోకర్ ఎవరు? మళ్ళా బీఆర్ఎస్ లో గెలిచి కేసీఆర్ గారిని మోసం చేసిన బ్రోకర్ ఎవరు? మళ్ళా రేపు రేవంత్ రెడ్డి గారిని కూడా మోసం చేసే బ్రోకర్ ఎవరు? దీనికి జవాబు చెప్పాలి గాంధీ గారు. ఇంతే, నేను దీనికంటే ఎక్కువ నేను అడగట్లేదు. ఈయన అసలీ గాంధీ కాదు, మొత్తం నకిలీ గాంధీ. నోరిప్పితే అబద్ధాలు. అరే దమ్ముంటే మొగోన్ లాగా చెప్పాలి. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన, ఎస్ ఐఎమ్ దేర్. కాసేపట్లో అరికపూడి గాంధీ కూడా మాట్లాడతారండి. మీరు ఆయన డైరెక్ట్ గా ఆయనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడని మీకు ఓకేనా? బికాస్ కాసేపట్లో అరికపూడి గాంధీ కూడా మీ మాటలు వింటున్నారు, ఆయన మాట్లాడొచ్చు. ఇంటికి ఫేస్ టు ఫేస్ ఇంటికి పోయి మాట్లాడుకుందాము. ఫేస్ టు ఫేస్ వీఆర్ రెడీ. ఐఎమ్ కమింగ్ టు హిస్ హౌస్. టెల్ హిమ్ ఐఎమ్ కమింగ్ టు హిస్ హౌస్. ఈడ మనకు కొట్లాడు అవసరం లేదు కదా. నువ్వు టీఆర్ఎస్ పార్టీ అంటున్నావు, నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నేను వస్తా అంటున్నా. నీకు ఏంది పై ప్రాబ్లము? నేను రాకపోతే నువ్వు సరే, నేను రాకపోతే నువ్వు వస్తా అంటావు. యు ఆర్ వెల్కమ్, యు ఆర్ ప్లీజ్ వెల్కమ్ టు మై హౌస్. కౌశిక్ గారు, నేను ఉండేది కూడా కాబట్టి ఒకవేళ TV9 వేదికగా మీ ఇద్దరిని ఒకే స్క్రీన్ మీద తీసుకొస్తే మీరు మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నా. పెట్టమని చెప్పు లైవ్ గా వీడియో స్క్రీన్. ఆయన నేను కూడా స్టూడియోకి వస్తే ఆయన కూడా స్టూడియోకి రమ్మని చెప్పండి. మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం చూడాలి. మళ్ళీ మీరు వస్తున్నారు, పోలీస్ బందోబస్తు ఉంది, వాళ్ళు మిమ్మల్ని బయటకు రానియరు కాబట్టి నేను మీకు ఏమంటున్నా, ఓకే డన్, ఐఎమ్ రెడీ. ఆయన రమ్మని చెప్పండి, నేను కూడా వస్తా రెడీ. ఆయన అడిగిన దానికి జవాబు చెప్పాలి. హీ హ్యాస్ టు
అండ్ అండ్ ఎంటైర్ మొత్తం షేర్లింగంపల్లి ప్రజల్ని కూడా నేను కోరుతా ఉన్నాను, ఈడ ఉన్న వాళ్ళందరం కూడా అందరం చదువుకున్న వాళ్ళం. మీ శాసనసభ్యుడు వాడే భాష ఒక్కసారి ప్రతి షేర్లింగంపల్లి ఓటర్ ఉన్న ప్రతి ఓటర్ గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆయన ఏం మాట్లాడుతుండు, ఎట్లా ఉన్నాడు అనేది ప్రతి ఓటర్ కాదండి. ఇప్పుడు మీరు గమనించాలని విజ్ఞప్తి సింహం చేస్తున్నాను. సింగిల్ గా వెళ్తుంది అని అన్నారు. ఒకవేళ మిమ్మల్ని అక్కడ బంధించారు, సింహం ఏమైనా వేషం మార్చుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుందా? ఇప్పుడు అన్ని మీ మీడియా ముందు లీక్ చేసేస్తే ప్రాబ్లం అవుతుంది కదా, నాకు వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతే ఎట్లా చెప్తాం అవన్నీ. ఓకే, సిచ్యువేషన్ బట్టి చూస్తాం. ఓకే. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ కూడా పెడుతున్నారు కాబట్టి మీతో పాటు ఇంకా ఎవరెవరు ఉండే అవకాశం ఉంది ప్రెస్ మీట్ లో? 11 ముందు నేను బయలుదేరే ప్రయత్నం చేస్తా, తర్వాత ప్రెస్ మీట్ పెడితే తీసుకుంటాం. ఎవరెవరు ఉండొచ్చండి ఈ ప్రెస్ మీట్ లో ఈసారి? నేను ఒక్కనే ఉంటా. ఓకే, సో ఆల్రెడీ చెప్పినా నేను ఒక్కనే ఉంటా. రైట్, ఓకే, రైట్. థ్యాంక్ యూ కౌశిక్ గారు. సో ఇది ఇప్పటిదాకా మనం విన్నాం. కౌశిక్ రెడ్డి ప్రస్తుతం బయటకు రావడానికి వీలు లేకుండా పోలీసులు పహారా అక్కడే ఉన్నారు కాబట్టి, బందోబస్తుగా అక్కడే ఉన్నారు కాబట్టి బయటకు వచ్చే ప్రయత్నం చేయొచ్చు, చేయకపోవచ్చు, మనం చెప్పలేం. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడారు. సో బయటకు మీడియా పరంగా ఆయన ఏమి చెప్పలేనని చెప్తున్నారు, కానీ 11 గంటలకు ప్రెస్ మీట్ లో మాత్రం పూర్తిగా వివరిస్తానని మాత్రం అంటున్నారు. రైట్. ఇక అరికబోడి గాంధీ తాజాగా మాట్లాడిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. ఒక బ్రోకర్ నా కొడుకు వచ్చి సీనియర్ శాసనసభ్యుడి ఇంటికాడ టీఆర్ఎస్ జెండా ఎగరేస్తానంటే అర్థం ఏమిటి? వీడు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులైనా జాయిన్ అయ్యి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా రాబోయే ఎలక్షన్లో 10 ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తగ్గుతాయేమో. తగ్గితే నాకు మంచి పరిచయాలు కాంగ్రెస్లో ఉన్నాయి, నేను 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా, నా చుట్టాలు ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా బ్రోకరిజం చేసినటువంటి బ్రోకర్ నా కొడుకు నా మీద సవాల్ విసిరితే సీనియర్ శాసనసభ్యుడిగా చేతగానివాడినా? ఇంతకన్నా గొప్పగా అడవులలో తిరిగా 10 సంవత్సరాలు నా సర్వీస్ ఎలా ఉంటుందనేది కూడా నా ప్రజలు చూశారు. గాంధీ అనే పేరు పెట్టుకున్నా, ఈ నా కొడుకు కోసం 10 రోజులు గాంధీ అనే పేరు కూడా పక్కన పెట్టి వాడు నేను తేల్చుకుంటాం. వాడు 11 గంటలకు వస్తా అన్నాడు కదా నా కొడుకు, రాకపోతే 12 గంటలకి నేనే వెళ్తా. గౌరవప్రదమైనటువంటి కేసీఆర్ గారు మాట్లాడితే సమాధానం చెప్పాలి, బ్రోకర్ నా కొడుకు సమాధానం చెప్పాలి. నేను ఆ నా కొడుక్కి నాకు మాటల యుద్ధం నడుస్తూ ఉంది, ఇప్పుడు చేతల యుద్ధం చూపిస్తా. మీరు మీడియా మిత్రులు, అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. స్పీకర్ గారు అసెంబ్లీ సమావేశాల్లో 65 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు, 38 మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు, 7 ఎంఐఎం శాసనసభ్యులు, 8 మంది బీజేపీ శాసనసభ్యులు, ఒక అభ్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి అని క్లారిటీగా డిక్లేర్ చేశారు కదా. మీకు ఇంకా అనుమానాలు ఎందుకు? ఒక సభాపతి డిక్లేర్ చేసినాక మీకు అనుమానాలు ఎందుకు? గతంలో కూడా ఎన్నో పార్టీలు రూలింగ్లో వచ్చినాయి. అపోజిషన్ పార్టీలు అధికార పార్టీ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని కలవటం అనేది సహజం. కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కావాలి, గౌరవం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ భావనని ఫుల్ఫిల్ చేయాలనేది మా కోరిక. ప్రకారం రేవంత్ రెడ్డి గారు నా పాత సహచర శాసనసభ్యుడు, నా మిత్రుడు, శ్రేయోభిలాషిగా ఒకరోజు కలిసినప్పుడు గతంలో అభివృద్ధి బాగా చేసుకున్నాం, ఇంకా బాగా చేయటానికి నీకు నేను ప్రోత్సాహం ఇస్తా. బీఆర్ఎస్ పార్టీకి వస్తాము రాము. బీఆర్ఎస్ పార్టీలో ఇటువంటి బ్రోకర్ చేరినాక
ఆ గౌరవం లేని బ్రోకర్లతో సంసారం చేయగలుగుతామా మేము? బ్రోకర్లతో మీరు సంసారం చేయగలుగుతారా? అలాంటి వాళ్ళు ఇంకా 2-3 ఉన్నారు. మాకు కేసీఆర్కి విభేదాలు లేవు. నాకు ఎప్పుడు గౌరవం ఇచ్చారు, ఇప్పటికీ గౌరవిస్తా, రేపు కూడా గౌరవిస్తా. కానీ ఇటువంటి బ్రోకర్ల మాయలో పడి పార్టీలో చాలామంది దూరమయ్యారు, ఇంకా దూరం కూడా కాబోతా ఉన్నారు. ఇవాళ సినిమానే చూశారు. రేపటి నుంచి ఇటువంటి బ్రోకర్లని ఊరు మీద ఆంబోతులు తిరుగుతూ ఉంటాయి. మా ఊరు గ్రామాల్లో ఇటువంటి ఆంబోతుల్ని మీడియాల ముందు లేకపోతే అక్కడిక్కడ వదిలినప్పుడు అతను పార్టీలోకి వచ్చినప్పటి నుంచి అతని మాట తీరు ప్రజలని ప్రభుత్వాధికారులని గౌరవించగలిగే హోదాలో ఉన్న వాళ్ళని మాట్లాడినటువంటి తీరు గమనించండి. అనర్హత పిటిషన్ల పైన కోర్టు నిర్ణయం తీసుకోమని చెప్తుంది కాబట్టి భయపడేవి అరికపూడి గాంధీ ఈ విధంగా మాట్లాడారనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. 100 ఆరోపణలు చేయని కోర్టు నిర్ణయానికి, స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. దానిలో ఎక్కడ కూడా డీవియేట్ అయ్యే ప్రసక్తే లేదు. దేనికైనా కూడా నిలబడతాం. ఎక్కడ కూడా డీవియేట్ కావాల్సిన అవసరం లేదు. దేవాలయం లాంటి న్యాయస్థానాలు స్పీకర్ గారి పరిధిలో ఉన్నటువంటి పరిధుల్ని దాటి వ్యతిరేకంగా పనిచేసే ప్రసక్తి లేదు. చెప్తున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చెప్పి కేసీఆర్కి ఎవరు చెప్తారా? నా శ్రేయోభిలాషిగా కేసీఆర్ గారికి ఖచ్చితంగా, ఎందుకు నా మాటగానే తీసుకోబాకండి. ఈరోజు కోపం వచ్చింది దూషించడని కావద్దు. పార్టీలోకి వచ్చిన రోజు నుంచి అతను మాట్లాడినటువంటి మాటల తీరు, జరుగుతున్నటువంటి తీరు, బయట కానీ అసెంబ్లీలో కానీ ఒక పద్ధతిగా వ్యవహరించిన రోజు ఒక రోజు ఉందా? మాది 10 సంవత్సరాలు చూశారు కదా, వాళ్ళది 1 సంవత్సరం నుంచి చూస్తున్నారు కదా. కంపేర్ చేసుకోండి, కంపారిజన్ చూసుకోండి. చూస్తే మీకే అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. రాత్రే నెంబర్ ఆఫ్ వినాయక చవితి విగ్రహాల దగ్గరికి వెళ్ళటం, రకరకాల పాలు తీర్థాలు తీసుకోవడంతో కొంచెం తేడా ఉంది. ఇంకా గర్జించే రోజు వస్తుంది. ఇటువంటి దుర్మార్గుల మీద, సమాజంలో ఇటువంటి చీడ పురుగుల్ని ఏరేయటానికి ఏం కార్యక్రమాలు చేయాలో వాటికి నేనే కంకణం కట్టుకొని ముందున్నాను.